హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబు శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి మామిడికాయ, దోసకాయ, కొబ్బరితో పచ్చడి చేస్తున్నా అండి. ఇది అన్నంలోకైనా టిఫిన్లోకైనా బాగుంటుంది. ముందుగా ఒక చిన్నపాటి మామిడికాయ పీల్ తీసేయండి. అలాగే కొబ్బరి, దోసకాయ కూడా. ముందుగా ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టండి. దోసకాయని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేయండి. దాని పీలర్తో తొక్క తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొబ్బరిని కూడా తురిమినా పర్వాలేదు, లేదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. మామిడికాయని కూడా ఇలా పీలర్తో తీసేస్తే ముక్కల కింద తయారవుతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే మనం పీల్ తీసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేయండి. ఈ మామిడికాయ పులుపుని బట్టి మీరు ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకోండి. దీనికి సరిపడినంత ఉప్పు, అలాగే కాస్త పసుపును కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా కాస్త వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. ఎందుకంటే దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కాస్త తక్కువ వాటర్ని పోయండి. దీనికి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేయండి. ఈ పోపు మిశ్రమం అంతా కూడా కాస్త చల్లారాక దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఒక గాజు బౌల్లోకి మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని అంతా కూడా వేసి దీని మీద ఈ పోపుని యాడ్ చేసుకోండి. ఒకసారి అన్ని వైపులా కలిపితే ఎంతో రుచికరమైన మామిడి, దోస, కొబ్బరి పచ్చడి రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.